టీ20 వరల్డ్ కప్ కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వరల్డ్ కప్ నుంచి స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ అవుట్ అయినట్లుగా తెలుస్తోంది. న్యూజిలాండ్తో జరిగినటువంటి తొలి వన్డేలో గాయపడి వన్డే టీ20 సిరీస్కి ఇప్పటికే దూరమయ్యాడు సుందర్. ఫిబ్రవరి 7 నుంచి టీ20 వరల్డ్ కప్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో సుందర్కు మరో 2 వారాల సమయం కావాలని కూడా డాక్టర్లు చెప్తూ ఉన్నారు. వరల్డ్ కప్ నాటికి అందుబాటులోకి రావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సుందర్ ప్లేస్ను రీప్లేస్ చేసే ప్లేయర్స్ కోసం బీసీసీఐ కసరత్తు చేస్తోంది. రేసులో రవి బిష్నోయ్, రియాన్ పరాగ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. స్పిన్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ అదరగొడుతున్నాడు పరాగ్. రవి బిష్నోయ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కోచ్ గంభీర్. రేసులో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్ రెడ్డి కూడా ఉన్నాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలి? వాషింగ్టన్ సుందర్ ప్లేస్ని రీప్లేస్ చేయాలంటే ఇన్ని రకాల పేర్లను పరిశీలించాల్సినటువంటి పరిస్థితి. ఆల్రౌండర్లకు కొదవ ఏంటి? దీనికి సంబంధించి ఎలా చూడాలంటారు? వరల్డ్ కప్ మొత్తం కూడా కొంత మనకి ట్విస్టులతోనే సాగుతుందనే విషయం అయితే స్పష్టంగా చెప్తాను. ఎందుకంటే ముందు తిలక్ వర్మ గాయం కానీ, వాషింగ్టన్ సుందర్ గాయం కానీ, అలాగే శుభ్మన్ గిల్ ని తప్పించి సంజు శాంసన్ కి అవకాశం ఇవ్వడం, ఇక ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ కి సంబంధించి వస్తున్నటువంటి వార్తలు ఇవన్నీ కూడా కొంత కలవర పెడుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అంటే ఈ ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి కానీ, అటు బౌలింగ్ ఆర్డర్ విషయంలో కానీ కొంత టీమిండియా యాజమాన్యం అయితే గట్టి కసరత్తే చేస్తోంది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ సమయంలో జట్టులో కొంతకాలంగా అటు ఆస్ట్రేలియాలో కానీ, లేదంటే అటు కీలక ఇంగ్లాండ్ లో కానీ ఏ ఫార్మాట్ లో అయినా సరే రాణించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాషింగ్టన్ సుందర్ విషయంలో తాజాగా సందిగ్ధత అయితే నెలకొంది. అతను మొదటి వన్డే సందర్భంగా బ్యాటింగ్ చేస్తూ గాయపడటంతో ఆ తర్వాత నుంచి కూడా అతను జట్టుకు దూరమైనటువంటి పరిస్థితి. ఇక ఆ తర్వాత నుంచి అతని స్థానంలో టీ20 వరల్డ్ కప్ అసలు అతను టీ20 వరల్డ్ కప్ ఆడతాడా లేదా, లేదంటే కివీస్ తో 5 టీ20 సిరీస్ ఆడతాడా లేదా అనే దానికి సంబంధించి ఒక స్పష్టత అయితే ఇప్పటి వరకు కూడా రాలేదు. కానీ ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారం ప్రకారం గాయం తీవ్రత కొంత ఎక్కువగా ఉండటంతో కనీసం 2 నుంచి 3 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి అంటూ కూడా సెలెక్టర్లు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు అనేది అయితే స్పష్టంగా వచ్చినటువంటి సమాచారం. దీంతోనే కొంత ఇప్పుడు అతనికి సంబంధించి మరో కీలక అప్డేట్ కూడా రావడం జరిగింది. ఇక అతని స్థానంలో మరొక ఆటగాడిని అయితే జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది అనే ప్రచారం అయితే జరుగుతుంది. అసలు ఎవరిని తీసుకుంటారు ఏంటి అనే దానికి సంబంధించి అయితే ముందు క్లారిటీ ఇవ్వలేదు. కానీ రేసులో మాత్రం రవి బిష్నోయ్, రియాన్ పరాగ్ పేర్లు అయితే వినపడుతున్నాయి. ఈ రవి బిష్నోయ్ వచ్చేసి కంప్లీట్ గా అతను లెగ్ స్పిన్నర్, బ్యాటింగ్ కి సంబంధించి ఏదో కొద్ది గొప్ప రాణిస్తాడు మేనా, పెద్దగా భారీ షాట్లు కూడా అతను ఆడలేనటువంటి పరిస్థితి, పూర్తిగా టైలెండర్ కింద మనం చూడొచ్చు. కానీ ఇక్కడ రియాన్ పరాగ్ అంశానికి సంబంధించి అతను బౌలింగ్ తో పాటుగా బ్యాటింగ్ కూడా ఐపీఎల్ లో కూడా మనం చూసాం, ఇటీవల కాలంలో దేశవాళీ క్రికెట్ లో కూడా అతను కొంత నిలకడగా రాణిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి రియాన్ పరాగ్ అవకాశం ఇవ్వాలి అనేది అయితే అంటే కొంత జట్టు యాజమాన్యంగా భావిస్తుంది. కానీ ఇక్కడ రవి బిష్నోయ్ లెగ్ స్పిన్నర్ భారత్ లో జరుగుతున్నాయి కాబట్టి మ్యాచ్లన్నీ కూడా రవి బిష్నోయ్కి అవకాశం ఇస్తే మంచిది అనేది గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడు. కానీ ఇక్కడ అసలు ఎవరు ఊహించినటువంటి పేరు బౌలర్ కాదు, ఆల్రౌండర్ కాకుండానే కొంత సెలెక్టర్లు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ గాని, లేదంటే నారాయణ్ జగదీశన్ గాని, వీళ్ళిద్దరి పేర్లు ఎక్కువగా కొంత గౌతమ్ గంభీర్ దృష్టిలో కూడా ఉన్నాయి అనే ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే నారాయణ్ జగదీష్ చాలా క్యాపబుల్ ఉన్నటువంటి ప్లేయర్, అతను తమిళనాడు నుంచి కూడా వికెట్ కీపర్. అయితే ఇప్పటికే జట్టులో ఇద్దరికి వికెట్ కీపర్లు ఉన్నారు కాబట్టి అతనికి అవకాశం దక్కుతుందా లేదా అనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. కానీ బౌలింగ్ ఆప్షన్స్ అయితే మనకి ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, అభిషేక్ శర్మ కానీ, లేదంటే తిలక్ వర్మ, వీళ్ళందరూ బౌలింగ్ ఆప్షన్స్ కి సంబంధించి కొంత వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు బ్యాటింగ్ కి సంబంధించి కొంత దృష్టి సారించాలి అనే ఆలోచనలు అయితే బోర్డు ఉంది. ఎందుకంటే అటు సంజు శాంసన్ కూడా కొంత బ్యాటింగ్ లో విఫలమవుతూ వస్తున్నాడు కాబట్టి కొంత దీనికి సంబంధించి ఒక ఆల్రౌండర్ అనగానే కూడా నితీష్ కుమార్ రెడ్డి పేరు కూడా తెర మీదకి వస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నితీష్ కుమార్ రెడ్డిని ఎంపిక చేస్తారా అనేది కూడా ఒక ఇంత జోరుగా డిస్కషన్. దీన్ని ఎలా చూడొచ్చు? ఓవర్ రేటెడ్ అనే పదం ఉంటుంది కదా, ఆ ఓవర్ రేటెడ్ అనే పదానికి కరెక్ట్ గా సరిపోయే ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి. అతను మెల్బోర్న్ లో ఆడిన తర్వాత అతను మొన్న కూడా అతనికి రావాల్సినటువంటి అవకాశాలు అన్ని వచ్చాయి. ఆస్ట్రేలియా పర్యటనలో వచ్చాయి, ఆ తర్వాత కూడా సరైన మంచి అవకాశాలు వచ్చాయి. కానీ ఆ వాటిని వినియోగించుకునే విషయంలో మాత్రం నితీష్ కుమార్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడు. బౌలింగ్ విభాగంలో కానీ, బ్యాటింగ్ విభాగంలో కానీ అతని మీద ఉన్నటువంటి అంచనాలు, అసలు అతను బ్యాటింగ్ ఆల్రౌండర్ గా జట్టులోకి వచ్చినప్పటికీ కూడా ఆల్రౌండరే కనీసం 3 నుంచి 4 ఓవర్లు బౌలింగ్ చేయాలి. ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఎన్ని ఓవర్లు బౌలింగ్ చేస్తాడో మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇతని అంశానికి సంబంధించి మాత్రం బౌలింగ్ విషయంలో మాత్రం అతను దృష్టి పెట్టడం లేదు. అటు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అతనికి బౌలింగ్ ఇచ్చే విషయంలో సరిగ్గా ప్లాన్ చేయడం లేదు. కనీసం ఆ మిడిల్ ఓవర్స్ లో అయినా సరే అతనికి బౌలింగ్ ఇస్తే ఎంతో కొంత కనీసం 1-2 వికెట్లు తీసినా, లేదంటే ఒక 3-4 ఓవర్లు అతను ఆ వన్డేల్లో అయినా సరే, ఇటు టీ20లకు సంబంధించి కనీసం 2 ఓవర్ల బౌలింగ్ చేసినా సరే అసలు ఆ ప్రభావం అనేది కొంత
జట్టు మీద ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ ఫీల్డింగ్ పరంగా అతని విషయంలో ఎటువంటి అనుమానం లేదు, కానీ బౌలింగ్ బ్యాటింగ్ విభాగాలే అతనికి అనుమానంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అతని విషయంలో కూడా కాదు, ఇక్కడ తమిళనాడుకు చెందినటువంటి ఇద్దరు ప్లేయర్స్ మీదనే గౌతమ్ గంభీర్ దృష్టి పెట్టాడు. నారాయణ జగదీష్ గానీ, లేదంటే నారాయణ జగదీశన్ గానీ, లేదంటే అటు సాయి సుదర్శన్ పేర్లు కానీ. సాయి సుదర్శన్ ఐపీఎల్ లో కూడా అద్భుతంగా రాణించినటువంటి ప్లేయర్, కాబట్టి వీళ్ళిద్దరి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాడు అనేది కొంత కామెంట్ అయితే వినపడుతోంది. ఎస్, అంటే సుందర్ ప్లేస్లో ఎవరు వస్తే టీం సమతుల్యత కరెక్ట్గా ఉంటుంది, పవర్ ప్యాక్డ్గా ఉంటుందంటే మీరేం చెప్తారు మీరు దాని మీద? సుందర్ ప్లేస్ లో నాకైతే అంటే సాయి సుదర్శన్ తీసుకొస్తే మంచిది అనే ఒపీనియన్ అయితే వినపడుతుంది. ఎందుకంటే మనకి బౌలింగ్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సాయి సుదర్శన్ అంటే అతనికి టెస్టుల్లో అవకాశం ఇచ్చారు, కానీ T20లో కూడా సరైన అవకాశాలు ఇస్తే మాత్రం అతను ఖచ్చితంగా రాణించగలిగే ప్లేయర్ నా దృష్టిలో ఇది. ఎందుకంటే అతను T20 ప్రపంచ కప్ లో కూడా చాలా కీలకంగా మారేటువంటి ఆటగాడు అనేది నా అభిప్రాయం. అంటే బ్యాట్స్మెన్ తీసుకుంటేనే కరెక్ట్ అంటారు మీరు? ఇతరుల పేర్లు ఆ స్థాయిలో రాణించేటువంటి ప్లేయర్స్ ఇంకెవరు లేరని అంటారు? ఇప్పుడు మామూలుగా మనం బౌలింగ్ ఆప్షన్స్ ఒకసారి చూసుకుందాం. అంటే మా బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ గానీ తిలక్ వర్మ వీళ్ళిద్దరిని పక్కన పెడితే బౌలింగ్ ఆప్షన్స్ లో మనకి రవి బిష్ణోయ్ బౌలింగ్ ఆప్షన్ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, కుల్దీప్ యాదవ్ ఉన్నాడు, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉన్నాడు, అవసరమైతే బౌలింగ్ చేయడానికి తిలక్ వర్మ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు. ఇంతమంది బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నప్పుడు బ్యాటింగ్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అగ్రజట్ల మీద ఆడినప్పుడు ఆ ప్రభావం కొంత పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ కీలకమైన సమయంలో ఇన్నింగ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి T20 ఆర్డర్, బ్యాటింగ్ ఆర్డర్లో చేంజెస్ చేస్తే మళ్ళంతా కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, రాణించేటువంటి పరిస్థితులు ఉండవు అనేటువంటి కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి కదా వెంకట్, దాన్ని ఎలా చూడాలంటారు? అయితే ఇక్కడ బ్యాటింగ్ ఆర్డర్ కంప్లీట్ గా మార్చాలి అనేది కాదు, కొంత రొటేషన్ పద్ధతి ఉండేది కదా. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు కానీ, విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు కానీ ఈ రొటేషన్ పద్ధతి ఎక్కువగా నడిచేది. రోహిత్ శర్మ కూడా కొంత రొటేషన్ పద్ధతిలోనే యువ ఆటగాళ్ళని తీసుకొచ్చాడు. శుభ్మన్ గిల్ విషయంలో కానీ రొటేషన్ పద్ధతి ఫాలో అయ్యాడు, వాషింగ్టన్ సుందర్ విషయంలో రొటేషన్ పద్ధతి ఫాలో అయ్యాడు, అదేవిధంగా మహమ్మద్ సిరాజ్ విషయంలో ఫాలో అయ్యాడు, నవదీప్ సైని విషయంలో ఫాలో అయ్యాడు, అలాగే మరి రవి బిష్ణోయ్కి సంబంధించి ఫాలో అవడం జరిగింది. అలాగే అభిషేక్ శర్మ కానీ, లేదంటే మరికొంత సంజు శాంసన్ విషయంలో కానీ, ఇలా చాలా మంది ఆటగాళ్లకు సంబంధించి రొటేషన్ పద్ధతి ఫాలో అవడం జరిగింది. ఆ రొటేషన్ పద్ధతి ఫాలో అయితే T20 వరల్డ్ కప్ లో అంటే ప్రతి మ్యాచ్ లోనూ వీళ్లే ఉండాలనే రూల్ లేదు. కనీసం 2 మ్యాచ్లు 3 మ్యాచ్లు ఆడిన తర్వాత కొంత బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి కొంత కసరత్తు చేస్తే మాత్రం మంచి ఫలితాలే ఉంటాయి. ఆస్ట్రేలియా ఏదైతే చేస్తూ ఉంటుందో, ఇప్పుడు ట్రావిస్ హెడ్ ఉన్నాడు, అవసరమైతే అతను ఓపెనర్ గా పంపిస్తారు, లేదంటే మిడిల్ ఆర్డర్ లో పంపిస్తారు. అలా ప్లాన్ చేసుకుంటే మాత్రం టీమిండియాకి మంచి రిజల్ట్ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈ రియాన్ పరాగ్ కావచ్చు, సాయి సుదర్శన్ కావచ్చు, వీళ్ళంతా ఐపీఎల్ ప్లేయర్స్ అక్కడ రాణించినట్లుగా అంతర్జాతీయ మ్యాచ్లో 1-2 మినహాయించి మిగతా రాణించేటువంటి పరిస్థితులు ఉండవు కదా, ఆ స్థాయిలో ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకుంటే మాత్రం టీం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేటువంటి కంపారిజన్ కూడా చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు వెంకట్? అభిషేక్ శర్మ ఐపీఎల్ ప్లేయరే, శుభ్మన్ గిల్ ఐపీఎల్ ప్లేయరే, లేదంటే సంజు శాంసన్ కూడా కొంత ఐపీఎల్ మీద అతని ప్రభావం అనేది చాలా ఉంది. అలాగే రవి బిష్ణోయ్ కూడా ఐపీఎల్ లో రాణించినటువంటి ప్లేయరే, అలాగే జస్ప్రీత్ బుమ్రా కూడా ఐపీఎల్ లో అంటే 2 చోట్ల రాణించేటువంటి ప్లేయర్స్ విషయంలోనే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి మాట. ఇంటర్నేషనల్ మ్యాచెస్కి వచ్చేటప్పటికి ఆ స్థాయిలో పర్ఫార్మెన్స్ నితీష్ కుమార్ రెడ్డిని మనం చూసుకుంటే ఐపీఎల్లో ఇచ్చినటువంటి పర్ఫార్మెన్స్ కానీ అది ఇంటర్నేషనల్ మ్యాచెస్కి వచ్చేటప్పటికి ఆ స్థాయి ఫోర్స్ఫుల్గా లేకపోవడం. అయితే ఇక్కడ కొంత సాయి సుదర్శన్ విషయంలో మాత్రం ఒపీనియన్ పక్కన పెట్టచ్చు. ఎందుకు అని అంటే నా ఒపీనియన్ ప్రకారం సాయి సుదర్శన్ కనుక అతని కౌంటీ మ్యాచ్లు కనుక మీరు చూడగలిగితే, కౌంటీ మ్యాచ్లకు సంబంధించినటువంటి వీడియోలు కూడా యూట్యూబ్ లో ఉంటాయి. అందులో సాయి సుదర్శన్ నిలకడ అంటే అతను ఆడాలి అనే పట్టుదల అతనిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాయి సుదర్శన్ కి సంబంధించి అవకాశం ఇవ్వాలి అనేది అయితే నా ఒపీనియన్. ఎందుకంటే అతను T20లో చాలా సత్తా కలిగినటువంటి ప్లేయర్ అనమాట. ఏదైనా అంటే స్ట్రైక్ రొటేషన్ విషయంలో మీరు గత ఏడాది అతను యార్కర్లు ఆడే విషయంలో కూడా మనం యార్కర్లకు సంబంధించి శ్రేయస్ అయ్యర్ కానీ వీళ్ళ పేర్లు చెప్తాం, కానీ అసలు సాయి సుదర్శన్ యార్కర్లు ఆడే విషయంలో చాలా ఎక్స్పర్ట్. అతని అంటే పచ్చిగా చెప్పాలంటే అది చాలా అందంగాను చూడముచ్చటగా ఉంటుంది అతను యార్కర్లు ఆడుతుంటే. కాబట్టి ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టుతో ఆడుతున్నప్పుడు కానీ, సౌత్ ఆఫ్రికాతో ఆడుతున్నప్పుడు కానీ యార్కర్ల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి న్యూజిలాండ్ విషయంలో కూడా కొంత ఉంటుంది ఈ అగ్రశ్రేణి జట్లకు సంబంధించి. కాబట్టి సాయి సుదర్శన్ లాంటి ప్లేయర్ కనుక మనకి మిడిల్ ఆర్డర్ లో కనుక అతన్ని కొంత ఈ శివన్ దుబే పదే అవకాశాలు లేకుండా మన శివన్ దుబే బౌలింగ్ ఆప్షన్స్ లో పేరు మర్చిపోయాం. అతని స్థానంలో కూడా మనకు కొంత సాయి సుదర్శన్ కనుక అక్కడ షైన్ చేయగలిగితే, 4-5 స్థానాల్లో కనుక సాయి సుదర్శన్ షైన్ చేయగలిగితే, అతను ఐపీఎల్ లో ఓపెనర్ గా వచ్చినప్పటికీ కూడా ఈ స్థానాల్లో కనుక అతను షైన్ చేయగలిగితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక రియాన్ పరాగ్ విషయంలో కూడా నాకు అతను ఐపీఎల్ లో రాణించినప్పటికీ కూడా అతనికి అంతర్జాతీయ T20లో రాణించేటువంటి సత్తా ఉంది. కాబట్టి అతనికి అవకాశం ఇస్తే మంచిది అనే ఒపీనియన్ కూడా ఉంది. సుందర్ని రీప్లేస్ చేసేటువంటి అంశంలో టీమ్ మేనేజ్మెంట్ డెసిషన్ అంటే ఒపీనియన్ ఒకలాగా ఉంటుంది, గంభీర్ స్ట్రాటజీ మరోలా ఉంటుంది అనేటువంటి మాట. ఎవరి స్ట్రాటజీ, ఎవరి ఒపీనియన్, ఎవరి డామినేషన్ నెగ్గుతుంది అనేది కూడా ఒకంత జోరుగా డిస్కషన్ నడుస్తుంది కదా వెంకట్, పర్టికులర్గా ఈ సిచ్యువేషన్కి సంబంధించి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు?
ఇప్పుడు మనం సాధారణంగా అంటే ఇండియన్ ఫ్యామిలీ కల్చర్ లో కుటుంబ పెద్ద అనే పదం మనం వింటూ ఉంటాం కదా. అట్లా అప్పుడు ఆ మేనేజ్మెంట్ మొత్తానికి కూడా అతనే కుటుంబ పెద్ద, వేరే వాళ్ళ ఒపీనియన్స్ కానీ ఏమీ లేవు, అతను ఏం చెప్తే అదే జరుగుద్ది అక్కడ. ఆ కుటుంబ పెద్ద అతను కాబట్టి తండ్రి స్థానమో లేదంటే వేరే స్థానం ఏదన్నా ఉంటే ఆ స్థానంలో అతను ఉన్నాడు కాబట్టి అతను ఏం సలహాలు ఇవ్వడం వరకే కానీ డెసిషన్ తీసుకునేటువంటి సిచ్యువేషన్ టీమ్ మేనేజ్మెంట్కి లేదంటారా? అసలు సలహాలు కూడా ఇచ్చే పొజిషన్ లేదనేది నా అభిప్రాయం. చాలా వరకు సలహాలు ఇచ్చే పరిస్థితి ఉంటే చాలా మంది ఆటగాళ్ళకి అంటే శుభ్మన్ గిల్ విషయంలో అతనికి అన్ని అవకాశాలు వచ్చి ఉండేవి కాదు, అదే విధంగా కొంత ఈ మిడిల్ ఆర్డర్ కి సంబంధించి లోపాలు అయితే ఉండేవి కాదు అని నేను అనుకుంటున్నాను. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక వాషింగ్టన్ సుందర్ వరల్డ్ కప్ నుంచి అవుట్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గాయం కారణంగా మరో 2 వారాల పాటు తనకి రెస్ట్ అవసరమని కూడా ఈ నేపథ్యంలో డాక్టర్లు అయితే చెప్తూ ఉన్నారు. న్యూజిలాండ్తో జరిగినటువంటి తొలి వన్డేలో గాయపడి వన్డే టీ20 సిరీస్కి ఇప్పటికే సుందర్ అయితే దూరం అయ్యాడు. ఫిబ్రవరి 7 నుంచి మొదలు కానున్నటువంటి టీ20 వరల్డ్ కప్కు సంబంధించి కూడా తను అనుమానంగానే ఉంది. అయితే సుందర్కు 2 వారాల సమయం కావాలని కూడా డాక్టర్లు సలహా ఇచ్చినప్పటికీ కూడా అందుబాటులోనే ఉంటాడనేటువంటి మరొక వార్త అయితే వస్తోంది. వరల్డ్ కప్ నాటికి అందుబాటులోకి రావడం మీద సందేహాలు అనేటువంటిది టీంలో ఉన్నటువంటి ఒక వర్గం కూడా చెప్తోంది. సుందర్ ప్లేస్ను రీప్లేస్ చేసేటువంటి ప్లేయర్స్ కోసం బీసీసీఐ ఇప్పటికే కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రేసులో రవి బిష్నోయ్, రియాన్ పరాగ్ పేర్లు అయితే వినిపించాయి. ఇక స్పిన్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లోనూ పరాగ్ అదరగొడుతూ ఉన్నాడు. రవి బిష్నోయ్ మీద కోచ్ గంభీర్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక రేసులో ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీష్ రెడ్డి కూడా ఉన్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో సమాచారం.